హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఎవరు ఈ వంగ? ఆమె చెప్పిన భవిష్యవాణి ఏమిటి? ముందుగా మనం వంగ గారి గురించి తెలుసుకుందాం. పూర్తి పేరు వంగేలియా పాండేవా గుస్టేరోవా. ప్రసిద్ధి పేరు బాబా వంగ. బాబా అంటే తాతమ్మ, వంగ ఆమె పేరు. జననం జనవరి 31, 1911. జన్మించిన స్థలం స్ట్రుమీకా, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఇప్పుడు ఉత్తర మాసిడోనియాలో ఉంది. తను మరణించింది ఆగస్టు 11, 1996. తను మరణించిన స్థలం సోఫియా, బల్గేరియా. జాతీయత బల్గేరియన్. బాబా వంగ అస్థిరమైన శారీరక ఆరోగ్యంతో పుట్టారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆమె తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలో బల్గేరియా సైన్యంలో చేరాడు. ఆమె చిన్నతనంలోనే అనాథలాగా పెరిగింది. పేదరికంలో బాల్యమంతా గడిచింది. 12 ఏళ్ల వయసులో బాబా వంగ ఒక తీవ్రమైన తుఫాన్లో చిక్కుకున్నారు. కొన్ని రోజులకు ఆమె మట్టిలో పడి ఉండగా కనిపించారు. ఈ సంఘటన ఆమె కళ్ళల్లో మట్టి పోవడం వల్ల నెమ్మదిగా దృష్టిని కోల్పోయారు. తర్వాత ఆమె పూర్తిగా అంధురాలయ్యారు. ఆమె అంధురాలైన తర్వాత తనకు అతీంద్రియ శక్తులు, భవిష్యత్తు జ్ఞానం మరియు ఔషధ చికిత్స శక్తులు వచ్చాయని చెప్పేది. చనిపోయిన వారితో సంభాషించే శక్తి ఉందని, భవిష్యత్తు ఘటనలను ముందే చెప్పగలదని చాలామంది నమ్మారు. ఆమె వద్దకు ప్రజలు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సందర్శించేవారు. బాబా వంగ అనేక భవిష్యవాణులను చేశారు. కొన్నింటి గురించి ఆమె అనుచరుల వాస్తవం అంటారు. కొన్ని భవిష్యవాణులు ఉన్నాయి. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్ టవర్స్పై దాడి, 2004 ఇండోనేషియా సునామీ, బ్రెక్సిట్, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడం, భవిష్యత్తులో చైనా ప్రపంచాధిపత్యం. బాబా వంగ 1996లో క్యాన్సర్ కారణంగా మరణించారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె గురించి విశ్వాసాలు, కథలు బలంగా కొనసాగుతున్నాయి. ఆమె చేసిన కొన్ని భవిష్యవాణులు ఇంకా భవిష్యత్తులో జరగాల్సి ఉంది అని నమ్మకాలు కొన్ని వర్గాల్లో ఉన్నాయి. అయితే గత 2-3 రోజుల నుంచి జపాన్లో భూకంపాలు, మహాప్రళయం అని చెబుతున్నారు. అది బాబా వంగ గారు భవిష్యమాలికలో నిజంగా చెప్పారట. మరి అది ఎంతవరకు జరిగి తీరుతుందో చూద్దాం. ఇది వరకు కూడా ఆమె చెప్పినవన్నీ జరిగాయి. మరి జపాన్లో మహాప్రళయం వస్తుందా రాదా? మనం దానికోసం వేచి చూద్దామా? ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.